దున్నపోతు పగబట్టిందట. పశువుల కాపరిని చంపిన దున్నపోతట. దున్నపోతు పగబట్టిందట. ఇది ఇంట్రెస్టింగ్ వార్త. చెట్టెక్కితే కూడా వచ్చింది ఆవిడ నిలబడ్డది. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం రాజూరా గ్రామానికి చెందిన పశువుల కాపరి చామన్పల్లి గంగన్నను దున్నపోతు పొడిసి చంపింది. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రాజారా గ్రామానికి చెందిన గంగన్న సోమవారం మామిడి చెట్ల ప్రాంతంలో గేదెలను మేతకు తీసుకెళ్లాడు. మేత మేపుతుండగా దున్నపోతు వచ్చి దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వెంటనే మరో పశువుల కాపరి గంగ నరసన్న గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన గంగన్నను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఆయన మృతి చెందాడు. నిజంగానే దున్నపోతు పగబట్టిందా? రాజూరంలో పశువుల కాపరి గంగన్న మృతి ఘటన పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. 4 రోజుల క్రితం పొలం పనులు చేసుకునేందుకు గంగన్న దున్నపోతును కొట్టాడు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న దున్నపోతు ఒక్కసారిగా గంగన్నను వెంబడించింది. దీంతో దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. కాగా సోమవారం ఉదయాన్నే గంగన్న మళ్లీ బర్లను మేతకు తీసుకెళ్లగా అదే దున్నపోతు అతనిపై దాడి చేసి గాయపరచడం గమనార్హం. దీంతో ఆ దున్నపోతు నిజంగానే గంగన్నపై పగబట్టి దాడి చేసి చంపిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం కేసు విచారణ చేపట్టారు. అంతకంటే ముందు రోజు దున్నపోతును కొట్టినట్టు చెట్టెక్కిండు చూడు. కొడితే ఆ దున్నపోతు ఆయనను పొడిస్తేందుకు పోయిందంటే చెట్టు ఎక్కి ప్రాణాలుగా కాపాడుకున్నాడు. తర్వాత మళ్ళా నువ్వు పోతావా దాచుకుంటావా బిడ్డ అని చెప్పి మళ్ళా తెల్లారి మళ్ళా గోదలను కొట్టుకొని పోతే మళ్ళీ అదే దున్నపోతు వచ్చి పొడిస్తాడు. పొడిస్తాడు. దున్నపోతు పగబట్టింది.